ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షులు స్వాగతం. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో మూలానక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం మే నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ ముఖ్యమైన 2 సూచనలు. ఈ నెలలో అనేక పరిహార ప్రక్రియలు చేసుకోవచ్చు. అనేక పర్వదినాలు ఉన్నాయి. శంకర జయంతి, అక్షతృతీయ, మాతంగి జయంతి, బగళాముఖి జయంతి, బుధాష్టమి వ్రతాలు, అనేక పర్వదినాలు ఉన్నాయి. అద్భుతమైన పూజలు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా. మరొక సూచన ఏమిటంటే, ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో 27 నక్షత్రాలకి 12 రాశులను చెప్తున్నాము. అవన్నీ కూడా సామూహికంగా మన దేవప్రశ్న కార్యాలయం జరుగుతున్నాయి. ఈ మే 4వ తారీఖున ఈ సామూహిక పూజలు జరుగుతాయి. దీంట్లో ఎవరైనా పాల్గొనవచ్చు. జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనవచ్చు. మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు జరిగే పూజల్లో మీ గోత్రాల మధ్య పూజలు జరుగుతాయి. నెలకు 2 సార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతాయి. అలాగే మన పెట్టిన నిత్య పూజలో మీ శ్రేయస్సు కొరకు పూజ జరుగుతుంది. వీటికి సంబంధించి వివరాలని కూడా ఈ 12 రాశి ఫలితాల వీడియోలు అయిన తర్వాత ఇంకో వీడియోగా వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. మెజిషియన్, 5 ఆఫ్ వ్యాండ్స్, ఇంకోటి తీసుకుందాం. పేజ్ ఆఫ్ కప్స్. బాగుంటుంది చాలా. అయితే పని జరిగే ముందర మనకి ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో ప్రసవ వేదన అంటాం. పురుటి నొప్పులు పడిన తర్వాత ప్రసవం 12 పిల్లవాడు పడిన తర్వాత తల్లి ప్రసవ వేదన మర్చిపోతుంది. ఆ పిల్లవాడిని చూసి, సంతానాన్ని చూసి సంతోషిస్తుంది తల్లి. ఆ వేదన మర్చిపోతుంది. మీ పరిస్థితి అలా ఉంటుంది. అనేక రకాల సందేహాలు, సమస్యలు, అంతర్మదనం చేస్తుంది. రైటా రాంగా, అవుతుందా అవదా, ఎలా చేయాలి, ఏం చేయాలి తెలియని అయోమయ స్థితి, రకరకాల సలహాలు, రకరకాల గైడెన్స్లు, మీకేం చేయాలో మిమ్మల్ని అంతా మోడిఫికేషన్ చేసేవాళ్ళు ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అన్నింటినీ జయించి కార్యసిద్ధి పొందుతారు. మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం దొరుకుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వృత్తి ఉద్యోగపరంగా అన్ని రకాలకు కూడా మీకు అనుకూల వాతావరణం పూర్తిగా ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 9 ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ 6 ఆఫ్ కప్స్, ఫ్యూచర్ 5 ఆఫ్ పెంటికల్స్. మీ గతంలో ఎదురుచూపులు, నిరీక్షణ, సుదీర్ఘ నిరీక్షణ, ప్రజెంట్లో అవకాశం నోడు దాకా వచ్చి జారిపోయే అవకాశాలు ఉంటాయి. కొన్ని చాలా అలర్ట్గా ఉండాలి. చాలా అలర్ట్గా ఉండాలి. మీకు అవసరమైంది మీకు కాకుండా పక్క వాళ్ళని పెట్టే అవకాశము, ఏదో ఇబ్బంది పెట్టే అవకాశము ఉంటుంది. ముఖ్యంగా 5, 6, 7 తారీఖుల్లో చాలా అలర్ట్గా ఉండండి. పొరపాటు చేయొద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్యూచర్ కార్డులో 5 ఆఫ్ పెంటికల్స్. సహాయం తీసుకోవాలి, సపోర్ట్ తీసుకోవాలి. అవసరం అవుతుంది సపోర్టు, ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, మారల్ సపోర్ట్ కానీ చేసేవాళ్ళని వెతికి పెట్టుకోండి. సపోర్ట్ మీకు చాలా అవసరం అవుతుంది. ప్రజెంట్ కార్డులో 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. వచ్చిన అవకాశం చేజారిపోకుండా కార్తవీర్యార్జున జపం చేసుకోండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యార్జున మంత్రాన్ని జపం చేసుకుంటే అవకాశం చేజారిపోకుండా మీకు ఉంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా ఏస్ ఆఫ్ సోర్ట్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్. సామాజికంగా క్వీన్ ఆఫ్ సోర్ట్స్. కుటుంబపరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. గౌరవం ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఏమి ఇబ్బందులు ఉండవు. సామాజికంగా క్వీన్ ఆఫ్ సోర్ట్స్. కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు. ఎదురు మనుషుల నుంచి, సమాజాన్ని ఒత్తిడి ఎదుర్కొంటారు. మీరు అన్నమాట అన్నారని, చేయని పని చేశారని మాట విసురుతూ ఉంటారు. విమర్శించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు, అనేక రకాల మనుషులు ఉంటారు. ఎవరు ఎలాగొన్నప్పటికి కూడా మీ పని మీకు పూర్తవుతూ ఉంటుంది. ఎవరిని పట్టించుకోవద్దు. మీరు కూడా నోరు జారద్దు. ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన. అవమానంగా మాట్లాడే సంఘటన ఎదుర్కొంటూ ఉంటారు. అందువల్ల ఎంతలో ఎవరితో ఎలా ఉండాలో అంతలో ఉండండి. ఉద్యోగస్తుడికి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ కప్స్. చాలా బాగుంటుంది ఉద్యోగస్తుడికి. అన్ని రకాల ఉద్యోగాలు ఉండి చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. లైఫ్ ఎంజాయ్ చేస్తారు, జాబ్ ఎంజాయ్ చేస్తారు. పూర్తిగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగం లేని వీళ్ళ పరిస్థితి ఏమిటి? నైట్ ఆఫ్ పెంటికల్స్. ప్రయత్నం చేస్తే గట్టిగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉండి ప్రయత్నం చేస్తున్నా, ఉద్యోగం లేని వాళ్ళని, ఫ్రెషర్స్ని ఎవరైనా కానీ గట్టిగా ప్రయత్నం చేస్తే మళ్ళీ ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? హెర్మిట్. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి చాలా బాగుంటుంది. మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఏమి ఇబ్బందులు ఉండవు. గౌరవప్రదంగా ఉంటుంది. గౌరవం పొందుతారు. అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అన్ని రకాలు కూడా ఏమి ఇబ్బందులు లేవు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 7 ఆఫ్ కప్స్.
వాస్తవంలో జీవించండి. ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా చేయాలి, అలా చేయాలి, ప్లానింగ్స్ ఏం చేయొద్దు. మీకు రెండో వారంలో ఆర్థికంగా వాస్తవ స్థితి మీకు తెలుస్తుంది. అప్పటిదాకా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఆర్థికంగా మీకు ఉంటాయి. కొంచెం జాగ్రత్త అవసరం. డబ్బు ఖర్చు పెట్టకుండా చూసుకోండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 9 ఆఫ్ కప్స్. ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? డెవిల్ కార్డు తీసుకోవాలి. 8 ఆఫ్ కప్స్. ఎలాంటి ట్రాపుల్లోనూ పడకండి. మోసపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ చివరల్లో 12వ తారీఖు తర్వాత 8 నుంచి 15 మధ్య రెండో వారంలో మోసపోయే అవకాశం ఉంటుంది. ఎవరన్నా మోసం చేసే అవకాశం ఉంటుంది. మీకు అర్థంగానే అయోమయంలో ఎలా చేయాలో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. చాలా 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 ఎలర్ట్గా ఉండండి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. రెండో వారం అంతా కూడా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు లేకుండా ఏదైనా మంత్రానుష్ఠానం చేసుకోండి. ఇంకో కార్డు తెద్దాం. ఇక్కడ 2 ఆఫ్ వ్యాండ్స్. వరాహస్వామిని ఆరాధన చేయండి. వరాహ కవచం చదువుకోండి ఆ సందర్భంలో, లేకపోతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది రెండవ వారంలో. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? ఎస్ ఆఫ్ సోర్ట్స్ చెప్తాను. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? టవర్ చెప్తాను. టవర్ కార్డు తీసుకోవాలి. 2 ఆఫ్ పెంటికల్స్. వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది? 2 ఆఫ్ కప్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? జస్టిస్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ సోర్ట్స్. మగవారు చాలా బాగుంటుంది. గౌరవం పొందుతారు. ఉన్నతమైన పదవులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. చాలా 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 బాగుంటుంది. ఈ ఆర్థిక విషయాల్లో కానీ ముఖ్యమైన సంఘటన మోసపోయే విషయం ఏదైనా అని చెప్పాను కదా, ఆడవారికి కనబడుతుంది. ఈ ఫ్రాడ్ ఫోన్ కాల్స్ వాటిల్లోనూ డబ్బులు పోగొట్టుకోవడం, మీరు బ్యాంక్ నుంచి ఫోన్ చేసామని చెప్పి పాపం తెలియక ఆడవాళ్ళు ఆ ఓటీపీలు చెప్పడం లాంటివి, లేకపోతే 1 నొక్కండి 2 నొక్కండి అని చెప్తే వీళ్ళు డబ్బులు పోవడం ఇలాంటివి జరుగుతాయి కదా. ఇలాంటి ఫ్లాట్లు పెట్టిన డబ్బులు పోగొట్టుకునే అవకాశము. లేదా ఎవరైనా స్నేహితులు బాగా గుడ్డిగా మంచి స్నేహితులని నమ్మి ఇంట్లో వాళ్ళే తెలియకుండా డబ్బులు ఏమైనా అప్పిస్తే అవి తిరిగి రాకుండా పోయే అవకాశము. ఆర్థికమైన నష్టాలు కనబడుతున్నాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. పొరపాటు చేయొద్దు. ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటే ఇంట్లో వాళ్ళకి చెప్పండి. వైవాహిక జీవితానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవు. సమస్యలు అర్థం చేసుకుంటారు. ఇచ్చిపుచ్చుకుని త్వరలో ఉంటుంది. సలహాలు సంప్రదింపులు ఉంటాయి. బాగుంటుంది. కానీ మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పకుండా ఉంటే మంచిది. సంతానపరంగా ప్రత్యేకమైన చిక్కులుంటూ ఏమీ లేవు. సంతానానికి ఏది ఎలా ఉండాలో అలా ఉంటుంది. ఇబ్బందులు ఏమీ లేవు సంతానపరంగా. విద్యార్థుల పిల్లలకు కూడా బాగుంటుంది. సక్సెస్ ఉంటుంది. అన్ని రంగాల్లో కూడా మీకు ఫారెన్ ఎడ్యుకేషన్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ మంచి సీట్ రావడం ఇలాంటివన్నీ కూడా అనుకూలమైన కాలం. ఏమీ ఇబ్బంది ఏమీ లేదు. నక్షత్రాల వరకు తీసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ పెంటికల్స్. పూర్వాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది? హీరోఫాంట్. ఉత్తరాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ వ్యాండ్స్. పర్సనల్గా ముగ్గురికి బాగుంది. మూల వాళ్ళకి లైఫ్లో కంప్లీషన్, ప్రశాంతమైన జీవితం, ప్రశాంతమైన వాతావరణం, కోరుకున్న జీవితం అన్నీ పొందడము, ఫ్యామిలీ మెంబర్స్తో జాయ్ఫుల్గా లైఫ్ ఎంజాయ్ చేయడం, అన్ని రకాలకు కూడా పూర్తి అనుకూల కాలం. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి గుర్తింపు, గౌరవం వస్తుంది. అధికారాలు, పదవులు పొందుతారు. సలహాలు ఇస్తారు అందరికీ. పెద్ద స్థాయిలో జీవిస్తారు. సమాజంలో రావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నతమైన స్థాయిలో జీవిస్తారు. చాలా 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 బాగుంటుంది. ఉత్తరాషాఢ వాళ్ళకి చాలా కాలం వేధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలను తీరతాయి. అనుకూలమైన కాలమే మీకు కూడా అందరికీ బాగుంటుంది. పరిహారం ఏం చేయాలి? మూల వాళ్ళు ఏం పరిహారం చేయాలి? మూన్. చంద్రగ్రహాన్ని శాంతి చేసుకోండి. చంద్రజపం చేసుకోండి. వెండి ఆభరణాలను ధరించండి. చంద్రుడు పూజ చేసుకుంటే బాగుంటుంది. పూర్వాషాఢ వాళ్ళు ఏం చేయాలి? కింగ్ ఆఫ్ పెంటికల్స్. శివారాధన చేసుకోండి. స్వర్ణాకర్షణ భైరవుని ఆరాధన చేయండి. బాగుంటుంది. ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళు ఏం చేయాలి? 9 ఆఫ్ సోర్ట్స్. ఒకసారి మీ జాతకం చూపించుకోండి. ఇంకో కార్డు తెద్దాం. 4 ఆఫ్ పెంటికల్స్. చండీ హోమం కానీ, చండీ మూలమంత్ర హోమం కానీ, రాహుగ్రహానికి హోమం కానీ చేయించుకోండి. బాగుంటుంది. మీకు రాహుగ్రహ పరిహారం చేసుకోండి. చండీ మంత్రంకి మూలమంత్ర హోమం చేయించుకోండి. మీకు అనుకూలంగా ఉంటుంది. మొత్తం పర్వాలేదు, బాగుంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు, ముఖ్యంగా ఆడవారు ఆర్థికంగా ఏమైనా నష్టపోయే అవకాశం, ప్రయాణాలు, వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అది కూడా మీకు ఈ ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళకి కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. పరిహారాలు చేసుకోండి. బాగుంటుంది. ఈ పరిహారాలని కూడా మే 4వ తారీఖున మన మహాకామేశ్వర పెట్టిన దేవప్రశ్న కార్యాలయంలో సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరికీ అవతరమలు జరుగుతాయి. శుభం భూయాత్.